అటవీ సంరక్షణ కోసం ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి 11 పార్కులకు సంబంధించి ఒక్కొక్క పార్కుకి 2 కోట్ల రూపాయల చొప్పున ఈరోజు మన మెదక్ జిల్లాలోని మనం ఇప్పుడు ప్రారంభించుకున్నటువంటి అక్కన్నపేటలో ఉన్నటువంటి ఈ అర్బన్ ఫారెస్ట్కి 2 కోట్ల రూపాయలని మంజూరు చేయగా ఇప్పటి వరకు జరిగినటువంటి పనులకు సంబంధించి 1,40,00,000 రూపాయలని నిధులను విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 పార్కులు సేమ్ ఇలాంటి 11 పార్కుల్ని ఒక గుర్రంగూడ పార్కు మినహా మిగతా 11 పార్కుల్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించిన 11 పార్కులకు కూడా ఈచ్ పార్కుకి 2 crores చొప్పున 22 crores భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేయడమే కాకుండా గుర్రంగూడలో అర్బన్ పార్క్ కోసం 17 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి బాధ్యతగా చెట్టు సంరక్షణ అనేది ఏదో వంతకి మొక్కలు నాటే కార్యక్రమం ఫోటోల కార్యక్రమం లాగా తీసుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరం కూడా మొక్కలు నాటుదాం, భావితరాలని కాపాడుదాం. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగినట్లయితే కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు బాటిల్లో నీళ్లు ఎలా పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉందో కొద్ది రోజుల తర్వాత ఆక్సిజన్ సిలిండర్లని మీ పిల్లలకి వెనకాలేసి పంపాల్సిన దుస్థితి రాకూడదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం మొక్కల్ని పరిరక్షించే బాధ్యతని మన పిల్లల్ని మనం ఎట్లా సంరక్షించుకుంటున్నామో మన ఇంటిని మనం ఎట్లా సంరక్షించుకుంటున్నామో అట్లా ప్రకృతిని ప్రేమించేటువంటి వాళ్ళందరం కూడా మొక్కల్ని నాటి పర్యావరణ హితం కోసం పనిచేయాలని అందరికి కూడా ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ త్వరలోనే మెదక్ నుంచి ఎల్కతుర్తి దాకా రోడ్డు పనులు నడుస్తున్నటువంటి 765 DG రోడ్డుని ఎక్కడెక్కడైతే రోడ్డు పూర్తయిందో ఆ రోడ్డు ఎంబడి మొదటి దశలో ఒక 20,000 మొక్కల్ని నాటినందుకు జూలై మొదటి వారంలో ప్రత్యేకంగా నేషనల్ హైవే అధికారులు డిఎఫ్ఓ గారితో కలిసి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ని పెట్టేందుకని చెప్పి ఒక 20,000 ప్లాంట్స్ కోసం అని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నాం. వర్షాలు కొంచెం ఆలస్యం అయినాయి కాబట్టి ప్రోగ్రామ్ని ఆలస్యం చేస్తా ఉన్నాం. త్వరలోనే మీ అందరి సహకారంతో దాంట్లో చెట్లు నాటడానికి మా మీడియా మిత్రులు కూడా రావాలని రహదారి ఎంబడి ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచులు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒకటే రోజు ఒకటే సమయానికి 20,000 మొక్కల్ని మెదక్ నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారి వెంబడి నాటి పాత మెదక్ రోడ్ ఎంబడి చెట్లు ఎట్లయితే పెద్ద పెద్ద వృక్షాలు ఉండి బాటసారులకి నీడనిచ్చినాయో అట్లే గొప్పగా ఈ జాతీయ రహదారిని డెవలప్ చేసేందుకు అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అందరితో సంయుక్తంగా కలిసి త్వరలోనే జూలై మొదటి వారంలోనే ఒక 20,000 మొక్కల్ని ఏకకాలంలో ఒకే రోజు నిర్వహించడానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను నా వంతు సహకారం నా వంతు ప్రయత్నం నేను కొనసాగిస్తా ఉన్నాను. మీరందరూ కూడా దయించి అదే చెట్లు నాటిండంటే సర్పంచ్ పెట్టిండు, కలెక్టర్ గారు పెట్టిరు, మనకేందని అనుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్క నాటి పరిరక్షించాలి. మాకి నామ్ ఏక్ పేడ్ అని మీ తల్లిని మీరు ఎంత గొప్పగా ప్రేమిస్తారో అంతే గొప్పగా మీరు మీ కాంపౌండ్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఒక మొక్క నాటి దయచేసి భావితరాలను కాపాడాలని, పిల్లలకి మంచినీళ్ళలాగా ఆక్సిజన్ సిలిండర్లు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అక్కన్నపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 1000 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ పార్క్ని మరింత గొప్పగా డెవలప్ చేసేందుకు భారత ప్రభుత్వం నుంచి స్థానికంగా ఉంటున్నటువంటి డిఎఫ్ఓ గారు ఇతరుల సహకారంతో పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై భారత్. మామిడిపల్లి గ్రామాల మధ్య ఉన్న అరణ్య అర్బన్ పార్కు ప్రారంభోత్సవం గురించి చివరికి ఇన్నాళ్లకు వాళ్ళ కళ సాకారమైంది. ఇది ముఖ్యంగా ఈ ఘనత మొత్తం ఫారెస్ట్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, ఇంత సుందర వనము అరణ్య అర్బన్ పార్కు ఒక భవిష్యత్తు నిజామాబాద్ జిల్లా ప్రజలకు కానుకగా ఇంత అందంగా తీర్చిదిద్దిన అధికారులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు భవిష్యత్తులో కూడా నిజామాబాద్ జిల్లాకు ఉన్న ఏకైక ఈ అర్బన్ పార్క్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. దీన్ని సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇక్కడ ఎటువంటి అంటే చివరికి ఎక్కడికి వెళ్ళి సాయంత్రం వెళ్ళి 1 గంట ఫ్యామిలీతో కూర్చుందామంటే నిజామాబాద్లో కాలుష్య నగరం అయిపోయింది. ప్రజలకు కూడా చెప్తున్నాం, దయచేసి మీరు మీ పిల్లలతోని మీ ఫ్యామిలీస్తోని ఇక్కడికి రండి. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణము, కొంటే దొరకలేని ప్రశాంతత, ఆక్సిజన్ మీకు సొంతమవుతుంది. ఎక్కడో మహారాష్ట్ర ఏదో దూరం శ్రీశైలం పోయే అవసరం లేదు. పక్కనున్న ఈ పర్యావరణానికి సంబంధించిన పార్కుని సద్వినియోగం చేసుకుంటారని మరియు భవిష్యత్తులో ప్రభుత్వ సహకారంతో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఫ్యామిలీస్కు లీక్ చేస్తున్నాము. మరియు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు డెవలప్ చేస్తున్నాము. మరియు హైదరాబాద్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైతే టూరిస్టులు కావచ్చు, సందర్శకుల గురించి ఇక్కడ ఏసీ కాటేజెస్ కట్టబోతున్నాము.
అన్ని రకాలుగా మరి ముఖ్యంగా యువతకు మీకున్నది కూతవేటి దూరంలో ఉన్న నిజామాబాదు, సాయంత్రం మార్నింగ్ సైక్లింగ్ ట్రాక్ తయారు చేస్తున్నాము, మరియు వాకింగ్, సైక్లింగ్ అన్ని రకాలుగా నిజామాబాదు, ఆరుమూరు జిల్లా ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక రకమైన ప్రశాంతమైన పార్కుని అభివృద్ధి చేసినాము. ప్రజలందరూ ఉపయోగించుకోవాలా. మీకు ఇంకా ఎవరన్నా అధికారులు, ముఖ్యంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, దీనికి కావలసిన సహాయ సహకారాలు అన్నీ అందిస్తామని, మరియు గౌరవనీయ ముఖ్య